మనకు మహిమ కలుగునేగాక. కూడి ఉన్న మీ అందరికి కూడా క్రీస్తు నామములో వందనాలు. సరే, 2వ అధ్యాయం కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. చాలు. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవుడా, కొత్త విషయాలని వాక్యం ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడి సాధించమని, వినగల చెవి, గ్రహించగల హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. సరే, అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘంతో మాట్లాడుతున్న మాటలు, కొలస్సీ సంఘంలో ఏర్పడిన పరిస్థితులను బట్టి ఈ కొలస్సీ సంఘానికి పత్రిక రాస్తూ ఉన్నాడు. సరే, ఇక్కడ కొలస్సీ సంఘానికి కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా, అర్థమవుతుందా? ఏ విధంగా అయితే మీరు క్రీస్తుని అంగీకరించారో, ఎలాంటి పరిస్థితుల్లో మీరు ప్రభు దగ్గరికి వచ్చారో, ఎలాంటి శ్రమల్లో, ఉపద్రవాల్లో, ఎలాంటి కష్టాల్లో మీరు క్రీస్తుని అంగీకరించి ప్రభు దగ్గర వచ్చారో దాన్ని బట్టి మీరు ఏం చేయాలంట? ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా. అర్థమవుతుందా? ఈరోజు కొన్నిసార్లు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు, యేసు ప్రభుని వెంబడిస్తున్నప్పుడు ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. ఎన్నో రకాల కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు మన జీవితంలో వస్తుంటాయి. మన విశ్వాసాన్ని దెబ్బతీయడానికి, మన విశ్వాసాన్ని చల్లార్చడానికి, మన యొక్క ఆసక్తిని అణిచివేయడానికి అనేక రకాల ప్రాబ్లమ్స్ మన కుటుంబాల్లో వస్తుంటాయి, బయట నుంచి వస్తుంటాయి. ఏ రకంగానూ మన జీవితంలో సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అర్థమవుతుందా? అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంట? పౌలు అంటున్నాడు, మీరు ఏ విధంగా అయితే క్రీస్తుని యేసును అంగీకరించారో ఆ విధముగానే చూడండి, ఆయన యందు వేరు పారిన వారై ఉండండి. ఏం చేయాలంట? మనం ఆయన యందు వేరు పారిన వారిగా ఉండాలి. అంటే వేర్లు, ఒక మొక్కను మనం భూమిలో నాటినప్పుడు చిన్న మొక్కగా ఉన్నప్పుడు అది దాని యొక్క వేర్లు లోపలికి వెళ్ళిపోతాయా? ఎక్కువ దూరం విస్తరిస్తుంటాయా? విస్తరించవు కదా. అది చిన్న మొక్కగా ఉన్నప్పుడు కొద్ది స్థలంలోనే దాని వేర్లు ప్రాకుతూ ఉంటాయి. అదే కొంచెం పెద్దగా అవుతున్నప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క వేర్లు ఏమైపోతుంటే భూమి లోపలికి దూరానికి ప్రాక్కుంటూ వెళ్ళిపోతుంటాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. మనం ఆధ్యాత్మిక జీవితంలో కొత్తగా యేసు దగ్గరికి వస్తున్నప్పుడు, యేసు ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని రకాల పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఉదాహరణకు ఒకసారి ఆలోచన చేయండి. ఏం కాదు, హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, మన చిన్నగా ఒక మొక్కను నాటినప్పుడు ఏం జరుగుతుంది? చెప్పండి. చిన్న మొక్కగా ఉన్నప్పుడు ఆ మొక్క ఏమవుతుందంటే ఎటు గాలి వస్తే అటు వంగిపోతుందా లేదా? అవునా కదా? ఎందుకంటే అది చిన్నగా నాటబడింది కాబట్టి, చిన్నగా ఉంది కాబట్టి, చిన్న గాలి వచ్చినా ఏదైనా తగిలినా కూడా ఏమవుతుంది? వెంటనే వంగిపోవడం కానీ, లేకపోతే అటు ఇటు ఊగడం కానీ, లేకపోతే అక్కడి నుంచి పెరికి వేయడం కానీ జరుగుతుంది. అదే ఆ మొక్క పెద్దగా పెరుగుతున్న కొలది ఎన్ని గాలులు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా దాని వేర్లు భూమి యొక్క లోతుల్లోనికి ప్రాక్కుంటూ పోయినప్పుడు దాన్ని ఎవరైనా కదిలించగలరా? కదిలించలేము కదా. అంటే ఏ గాలి కానీ, ఏ తుఫాను కానీ, ఎలాంటి పరిస్థితులు కానీ ఆ చెట్టుని కదిలించలేవు. ఎందుకంటే మొక్కగా ఉన్నప్పుడు అది కదిలించబడుతుంది, కానీ అది మ్రానుగా పెద్దగా అవుతున్న కొలది దాని వేళ్ళు లోతుల్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఎలాంటి గాలి కానీ, ఎలాంటి తుఫాన్లు కానీ ఏమీ దాన్ని చేయలేవు. అర్థమవుతుందా? అందుకోసమే మన ఆధ్యాత్మిక జీవితము, మన క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందంటే, మన స్టార్టింగ్ సమయంలో ప్రభు దగ్గరకు వస్తున్నప్పుడు మనం అప్పుడే పుట్టిన బిడ్డలుగా ఎంచబడుతూ ఉంటాం, అప్పుడే క్రీస్తు దగ్గరకు వచ్చిన వ్యక్తులుగా ఎంచబడుతూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో మన యొక్క విశ్వాసము చెదరగొట్టబడకుండా, మన విశ్వాసం ఏ సమస్యకి పడితే ఆ సమస్యకి సన్నగిల్లిపోకుండా ఉండాలంటే మన యొక్క వేర్లు ఏమైపోవాలంట?
అంటే మన విశ్వాసం ఏమైపోవాలంటే ఆ ఒక చెట్టును నాటబడినప్పుడు అది పెరుగుతున్నప్పుడు దాన్ని వేళ్ళెత్తి ఎట్లయితే భూమి అంతలోకి వెళ్ళిపోయి ఎలాంటి గాలి వచ్చినా పడకుండా ఉంటుందో, ఈరోజు మన జీవితం కూడా ఏ సమస్య వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురైనా మన విశ్వాసం అనేది ఏం చేయకూడదట, చల్లారిపోకూడదు. మన విశ్వాసం అనేది ఏమైందంటే ఆగిపోకుండా ఉండాలి. అందుకోసం ఇక్కడ కొలస్సీతో అంటాడు, ఆయనందు వేరు పారిన వారై ఏం చేయాలట, యేసుక్రీస్తులో మనం ఏరు పారాలట. అంటే వేర్లు లోతుల్లోకి వెళ్ళిపోయిన వారంగా ఉండాలి. అంటే మనం చిన్న చిన్న వాటికి కూడా మనం కంగారు పడాల్సిన అవసరం ఉండద్దు. ఎందుకంటే అవన్నీ ఎందుకు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు అంటే మన విశ్వాసాన్ని దెబ్బతీయడానికి, మన యొక్క ఆసక్తిని దెబ్బతీయడానికి, మనకు ప్రభు పట్ల ఉన్న ఆ విశ్వాసాన్ని చెదరగొట్టడానికి, లేకపోతే దాన్ని చల్లార్చడానికి అనేక రకాల పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మరి ఆ పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలంటే, మనం లోతుల్లోకి వేరుపారిన వారంగా ఉన్నట్లయితే మన విశ్వాసాన్ని ఏది కూడా కదిలించలేదు, మన విశ్వాసాన్ని ఏది కూడా చల్లార్చడానికి అవకాశం లేదు. కాబట్టి దయచేసి మనకు ఎదురవుతున్న ప్రతి సమస్యని మనం ఎలా తీసుకోవాలంటే, నా విశ్వాసాన్ని కదిలించడానికి వస్తున్న గాలులు అనుకోవాలి. కాబట్టి ఇలాంటి గాలులకి నేనేమాత్రం తొనకను, ఇలాంటి గాలులకు నేనేమాత్రం చెదిరిపోను, ఇలాంటి గాలులకు నేనేమాత్రము కృంగిపోను అనే పరిస్థితుల్లో మనం ఉండాలి. అంటే గమనించండి, ఒకసారి అడుగు పెడితే క్రీస్తులో ఖచ్చితంగా ఆఖరి వరకు మనం ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి, విశ్వాసం కలిగిన వారిగా, వేరుపారిన వారిగా ఉండాలి. ఒక చెట్టు లోపలికి వేరుపారితే చిన్నపిల్లలెక్కినా ఇంకెవరెక్కినా దాన్ని లాగుతున్నా కూడా అది పడిపోతుందా? అర్థమవుతుందా? పడిపోదు. ఎందుకంటే దాని వేర్లు లోపలికి వెళ్ళిపోయాయి కాబట్టి దాని చిన్నపిల్లలు కానీ ఇంకెవరు కానీ ఏమి చేసినా దానికి ఏమీ కాదు. అర్థమవుతుందా? కాకపోతే ఒకవేళ నరికేస్తే తప్ప, ఒక మిషన్ పెట్టి తీసేసి తప్ప అది తొలగించబడుతుంది. కానీ లేకపోతే మన మనుషులు కొట్టినా, లేకపోతే మనుషులు దాన్ని లాగినా, లేకపోతే గాలులు వచ్చి దాన్ని కూల్చేయాలని ఎన్ని చూసినా కూడా ఆ చెట్టు కదిలించబడదు. ఎందుకంటే అది పెరుగుతూ దాని వేర్లు లోపలికి వెళ్ళిపోయాయి కాబట్టి అది ఏమాత్రమో కలత చెందదు. ఈరోజు మనం కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఏ పరిస్థితి ఎదురైనా ప్రభువుని మాత్రం మనం ఏం చేయకూడదంట, వదిలిపెట్టకూడదు. హల్లెలూయా. క్రీస్తులో వేరుపారిన వారంగా, తర్వాత ఇంటి వలె కట్టబడుచు. ఎలా కట్టబడాలట? ఇక్కడ రెండు, ఒకటేమో చెట్టు గురించి నేర్పిస్తూ వస్తున్నాడు, తర్వాత ఇల్లు గురించి నేర్పిస్తూ వస్తున్నాడు. ఒక చెట్టు లోతుల్లోకి వెళ్ళినప్పుడు అది ఎదుగుతూ పెద్దగా అయిన తర్వాత ఎలా అయితే స్ట్రాంగ్గా ఉంటుందో మన ఆధ్యాత్మిక జీవితం కూడా అలా ఉండాలి. అదే ఇల్లు కూడా, ఒక ఇల్లు ఒక మంచిగా ఉండాలి అంటే, ఒక ఇల్లు అది పడిపోకుండా ఉండాలంటే ఇల్లు ఎక్కడ కట్టబడాలి? బండ మీద కట్టబడిన ఇల్లుగా ఉండాలి. అదే ఇసుక మీద కట్టబడింది అనుకోండి, ఏమైపోద్ది? ఒక రోజున ఖచ్చితంగా కూలిపోతుంది. హల్లెలూయా. కాబట్టి మన జీవితాలు ఎలా ఉండాలంటే బండ మీద కట్టబడిన ఇల్లులాగా, ఇంటి వలె మనం కట్టబడుతూ ఉండాలంట. అంటే మన ఫౌండేషన్, మన విశ్వాసం అనేది ఎలా ఉండాలంట, స్ట్రాంగ్గా ఉంటే మన ఇల్లు అంతా ఎలా ఉంటుందంట, బలంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఒకవేళ మనం ఒక కర్రలతోటి లేకపోతే చిన్న చిన్న గడ్డితోటి మనం ఇల్లు వేసుకున్నాం అనుకోండి, చిన్న కర్రలు బాది ఇల్లు వేసుకున్నాం అనుకోండి, ఒక భయంకరమైన గాలి వచ్చింది అనుకోండి, ఆ ఇల్లు ఏమైపోతుంది? ఎగిరిపోతుంది. ఎందుకంటే ఆ ఫోర్స్ యొక్క ఆ గాలిని తట్టుకోలేదు ఆ ఇల్లు, దాని యొక్క స్టేజ్ అంతే. అదొక బలంగా మనం ఫౌండేషన్ వేసి మంచిగా కట్టుకున్నాం అనుకోండి, ఎంత పెద్ద ఈదురుగాలు వచ్చినా ఆ ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితం, మన జీవితం, మన విశ్వాసం కూడా చిన్న చిన్న వాటికి ఒకవేళ ఈదురుగాలు వచ్చి ఎగిరిపోయేంత విశ్వాసం మన జీవితంలో ఉంటే కనుక మనం ఇంకా ఇంటి వల్లే కట్టబడట్లేదు. అర్థమవుతుందా? మన ఇల్లు ఎలా లేదంటే బండ మీద కట్టబడిన ఇల్లులాగా లేవు. ఎలా ఉన్నాయంటే ఇసుక మీద కట్టబడిన ఇల్లులాగా ఉన్నాయి. ఇసుక ఏమవుతుందంట, ఇట్లా ఒకవేళ ఇసుక మీద మీరు ఏదైనా గూడు కట్టారనుకోండి, ఏమవుతుంది? వెంటనే ఒక చిన్న పిల్లవాడు ఒక చిన్న రాయిసిన ఏమైపోతుంది? కూలిపోతుంది కదా. అదే ఒక సిమెంట్ తోటి, కంకరతోటి స్ట్రాంగ్గా మనం వేసి ఒక ఇల్లు కట్టామనుకోండి, ఏం జరుగుతుంది? మనం చిన్న రాయి వేసినా లేకపోతే దాన్ని కొట్టినా ఏమీ కాదు. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితం, మన విశ్వాసం అలా ఉండాలి. ఒకసారి గుర్తుపెట్టుకోండి, మన ప్రతిరోజు లైఫ్లో ఏమొస్తుందంటే ఎదురవుతున్నాయంటే ప్రతి సమస్య ఎదురవుతుంటుంది. కానీ వాటిని తట్టుకొని నిలబడగల విశ్వాసం వల్ల ఉండాలి. అన్నిటిని కూడా మనం ఎలా తీసుకోవాలంటే ప్రభునందు ఎలా ఉండాలి? దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు అనుకోవాలి. అర్థమవుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు తాళం చేయబోయింది అనుకోండి, అందరం టెన్షన్ పడుతూ ఉంటాం కదా. పడతాం ఎలా ఏంటి అని. నేనైతే టెన్షన్ ఏం పడలేదు, కాబట్టి దొరికిందా అని చెప్పేసి అనుకున్నారు. కానీ నేనైతే అది పోయింది మొదలుకొని ఆ రాత్రి లేకపోతే తెల్లారంతా కూడా దేవుని స్తుతిస్తున్నాడు. ప్రభా, స్థలాన్ని బట్టి నీకు స్తోత్రం అనుకుంటూ వస్తూనే ఉన్నాను. దేని విషయంలో ఎవరు కంగారు పడి నేను కంగారు పడలేదు, నేను కూడా కంగారు పడలేదు. దాని విషయంలో ఏమి కనపడలేదు.
ఎందుకంటే నాకు తెలుసు కొన్నిసార్లు దేవుని స్తుతించినప్పుడు ఆటోమేటిక్గా కొన్ని వస్తువులు దొరికినట్టుగా నాకు చాలాసార్లు నేను అనుభవించాను. కాబట్టి ఈ వస్తువు కూడా దొరుకుతుందన్న నమ్మకం, అర్థమవుతుందా? కానీ నమ్మకం ఉంది, కానీ నేనైతే కంగారు పడలేదు. కానీ అద్భుత రీతిగా దేవుడు దాన్ని ఇస్తాడు. ఈరోజు మన లైఫ్లో కూడా ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యను బట్టి దేవుని స్తోత్రం చెప్తూనే ఉండాలి. మనం చేయాల్సింది ఏం లేదు. ఇక ఏమైనా చేస్తామా? ఇప్పుడు దేవునిపై అలిగినంత మాత్రాన మనకి ఏమన్నా మేలు జరుగుతుందా? దేవునికి దూరమైనంత మాత్రాన మనకి ఏమన్నా లాభం కలుగుతుందా? ఇప్పుడు ఒక కొంగ ఉంది అనుకోండి, ఆ కొంగ ఎప్పుడు చూసినా ఆ చెరువులో వేస్తూ ఆ చెరువులోనే ఉన్న చేపలు తింటా ఉంటా. ఒక రోజున కొంగ చెరువుపై అలిగిందంట. ఇక నేను ముట్టుకోను, చెరువులో ఉన్న చేపలు తినను, అసలు నీ దగ్గరికి రానని అలిగి ఆ ఒడ్డుని కూర్చుంది. ఇప్పుడు దేనికి నష్టం చెప్పండి? చెరువుకి నష్టమా, కొంగకి నష్టమా? కదా. నువ్వు ఎన్ని రోజులు కూర్చున్నా నీ కడుపే మాడుతుంది, కానీ చెరువుకి ఏమైనా అవుతుందా? చెరువులో ఉన్న చేపలకి ఏమైనా అవుతుందా? ఏమీ కాదు. ఈరోజు మనం దేవునిపై అలిగినంత మాత్రాన, దేవునిపై విశ్వాసం పెట్టుకోనంత మాత్రాన దేవునికి ఏమి నష్టం ఉండదు. ఈరోజు నీకు సమస్య వచ్చింది కాబట్టి, ఈ సమస్య తీరట్లేదు కాబట్టి దేవుడు నువ్వు ఏం చేయట్లేదు కాబట్టి నిన్ను మొక్కను, నేను ఆరాధించను, నిన్ను స్తుతించను, అసలు నేను ప్రార్థన చేయనంటే ఎవరికి నష్టం? మనకి నష్టమా, దేవునికి నష్టమా? కదా. ఖచ్చితంగా ఆ చెరువు పైన అలిగిన కొంగకి ఎట్లయితే నష్టమో, ఈరోజు మానవునికి కూడా అంతే నష్టం. అర్థమవుతుందా? ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు చెరువులో నీళ్ళు ఏమైనా తక్కువ అయిపోతాయా, లేకపోతే చెరువులో చేపలు ఏమైనా తక్కువ అయిపోతాయా? సరే, చెరువు కాదు, సముద్రం ఒకసారి ఆలోచన చేయండి. సముద్రం ప్రపంచంలో ఎండిపోయినట్టు ఎక్కడైనా కనబడిందా? ఇప్పుడు సముద్రం పైన కొంగలు కానీ ఇంకేమైనా వస్తువులు, పక్షులు కానీ జంతువులు కానీ అలగొచ్చా? అలగొద్దు. ఎందుకంటే అవి అలిగితే వాటి కడుపు మారుతుంది. అవి అలిగితే వాటి యొక్క శరీరం వాటి సముద్రం ద్వారా వచ్చే ఆహారాన్ని తీసుకోకుండా అవి నష్టపోతాయి. కానీ సముద్రానికి ఏమీ మాత్రం నష్టము కలదు. దాంట్లో నీళ్ళు వస్తూనే ఉంటాయి, ఆవిరైపోతుంటాయి, వస్తుంటాయి. ఒకసారి చూడండి, సముద్రంలోనంట నీటి మట్టం అంటే ఎన్నడూ తగ్గదట. మీకు తెలిసేలేదో. ఒకవేళ సముద్రం ఇంత హైట్లో ఉందనుకోండి, ఎండాకాలం వచ్చిందనుకోండి, నీళ్ళు ఇంత తగ్గిపోతాయి అంటే కూడా తగ్గిపోవట, ఎన్నడూ కూడా తగ్గిపోవట. అందుకోసమే కొన్ని ప్రదేశాల్లో లేకపోతే సముద్రాన్ని ఎలా కొలుస్తారంటారంటే నీటి మట్టంతో కొలుస్తారట. అంటే సముద్రంలో నీళ్లు ఎక్కువగా వంట, తక్కువగా వంటవి. అర్థమవుతుందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనం దేవునిపై అలిగినంత మాత్రాన, దేవునిపై విశ్వాసాన్ని పోగొట్టుకున్నంత మాత్రాన మన జీవితంలో నష్టం కలుగుతుంది, కానీ దేవునికి ఏమాత్రం నష్టం ఉండదు. అందుకోసమే మనం అందరం ఎలా కట్టబడుతూ ఉండాలంటే ప్రభువులో ఇంటి వలె కట్టబడుతూ ఉండాలట. చూడండి, కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపడుచు. మీరు నేర్చుకుంటున్నారు దేని గురించి? ప్రభు పైన విశ్వాసం నేర్చుకుంటున్నారు, ప్రభుపై ఆధారపడడం నేర్చుకుంటారు, ప్రభు దగ్గరికి వస్తే ప్రార్థన చేస్తే కార్యం చేస్తే నేర్చుకుంటారు, ప్రభువుని హత్తుకొని జీవించాలి. ఇవన్నీ నేర్చుకుంటే ప్రకారం ఏం చేయాలంటే మీరు విశ్వాసమందు స్థిరపడాలి. మనం ఎలా ఉండాలట? విశ్వాసంలో స్థిరపడాలిగా. మనం ఏదేమైనా దేవుడు ఖచ్చితంగా నా పక్షాన ఉంటాడు ఆయన అని విశ్వాసాన్ని బేస్ చేసుకోవాలి. మనం విశ్వాసాన్ని ఆధారం చేసుకొని ఏం చేయాలంటే మనం ప్రభు వైపు చూడాలి. అర్థమవుతుందా? కాబట్టి దయచేసి విశ్వాసమును స్థిరపడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకోండి. అందుకోసం కొలస్సీ సంఘంతో అంటాడు, మీరు ఎన్నో భయంకరమైన శ్రమల్లో యేసుక్రీస్తును అంగీకరించారు, కొన్ని ఉపద్రవాలు శ్రమలు ఎక్కువైతున్న సమయంలో మీరు ప్రభువును అంగీకరించారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసమందు స్థిరపడండి, ఎల్లప్పుడూ ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన యందుండి నడుచుకోండి. ఆయనకు దూరంగా ఉండి నడుచుకుంటే మనకే నష్టము. హల్లెలూయా. ఇక చూడండి, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడెవడు ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. కొన్నిసార్లు మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, ఏం మేలు జరిగిందమ్మా నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే అని. కొంతమంది మనల్ని ఏం చేస్తుంటారంటే ఆటంకపరుస్తూ ఉంటారట. అర్థమవుతుందా? చూడండి, ఆయనను అనుసరింపక అంటే ఆయనను అనుసరింపకుండా కొంతమంది చేస్తుంటారు. ఎవరిని అనుసరింపకుండా? ప్రభువుని అనుసరించకుండా చాలా మంది మనల్ని ఏం చేస్తుంటారంటే ఆటంకపరుస్తూ ఉంటారు. ప్రభు దగ్గరికి వెళ్లకుండా అనేకులు మన విశ్వాసాన్ని చల్లారిపోయే మాటలు మన జీవితంలో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి దయచేసి గమనించండి, ఆయన అనుసరింపకుండా మోసపరిచే నిరర్ధకమైన
తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమోనని జాగ్రత్తగా చూసుకోండి. హల్లెలూయా. ఇప్పుడు ఒక దేశం ఇంకో దేశంపై యుద్ధాన్ని చేస్తూ ఉంది. యుద్ధం చేస్తున్నప్పుడు ఆ దేశం ఓడిపోయినప్పుడు ఆ దేశంలో ప్రజలు ఏం చేస్తూ ఉంటారు? చెరపట్టుకొని తీసుకొని పోతారు. ఈరోజు సాతాను కూడా ఏం చేస్తున్నాడంటే మనపై దాడి చేస్తూ, మన కుటుంబాలపై దాడి చేస్తూ, చాలాసార్లు దాడి చేసి మనల్ని ఓడించాలని చూస్తుంటాడు. ఓడిపోయిన తర్వాత మనందరినీ వాని వైపు చెరపట్టుకోవాలని చూస్తుంటాడు వాడు. కాబట్టి దయచేసి గమనించండి, మనం ఆయన అనుసరింపకుండా చేయాలన్నదే సాతాను యొక్క ఉద్దేశం. అందుకోసమే అనేక రకాల సమస్యలు, అనేక రకాల పరిస్థితులకు వాడు ఏం చేస్తున్నాడు? మనల్ని శోధిస్తూ ఉంటాడు. కాబట్టి దయచేసి గమనించండి. అందుకోసమే మనుషులు కల్పించే పారంపర్యాచారములను మనం వెంబడించవద్దు, అనుసరించవద్దు. మనుషులు కొన్ని పద్ధతులు కల్పిస్తూ ఉంటారు మనల్ని మోసం చేయడానికి, లేకపోతే మనల్ని క్రీస్తులను దూరం చేయడానికి. అనేక రకాల మాయోపాయముల చేత మనల్ని ఏం చేస్తుంటారట? చూడండి, అక్కడ ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత మనల్ని మోసం చేసే పరిస్థితులు వస్తుంటాయి. ఎవరు చేస్తాడు మోసం? మనుషులు కాదు, సాతాను చేస్తున్నాడు మన మనుషులు. ప్రభు దగ్గర నువ్వు ఇంతసేపు మొరపెట్టావు కదా, ఏం మేలు జరిగిందని చెప్పేసి వాడు అనేక రకాలుగా మనల్ని ఏం చేస్తున్నాడు? మోసం చేస్తుంటాడు. కాబట్టి దయచేసి వాడు మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత మనం చెరపట్టుకొని వెళ్ళొద్దు. అంటే వాని యొక్క భూమిలోకి, వాని యొక్క కబంధ హస్తాలకు మనం వెళ్ళి పోవద్దు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలట. ఎవరైనా మనకి క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు మనం ఆ యొక్క మాటని వింటున్నగానే మనం ఏం చేయాలంట? వెంటనే సాతాన్ని గద్దించాలి. సాతానా వెళ్ళిపో నా దగ్గర నుండి అని చెప్పాలట. అంటే మనుషులు కాదు అనేది. అంటే నీ విశ్వాసాన్ని కదిలించడానికి, నీ విశ్వాసాన్ని చల్లార్చడానికి అనేక మంది అనేక రకాల మాటలు అంటూ ఉంటారు. అర్థమవుతుందా? దేవుడు ఏం కార్యం చేశాడు మీ కుటుంబంలో, దేవుడు ఏం చేశాడు మీ జీవితంలో అని చెప్పేసి అనేక రకాల ప్రశ్నలు వాడు మనల్ని మోసం చేయడానికి తీసుకొస్తుంటాడు. కాబట్టి దయచేసి గమనించండి. చెరపట్టుకొని పోవాడు ఎవడైనను ఉండినేమని జాగ్రత్తగా ఉండుడి. ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. హల్లెలూయా. అంటే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎవరిని నివసిస్తుందట? యేసుక్రీస్తునందు నివసిస్తుంది. అంటే యేసుక్రీస్తులో దైవత్వం ఉన్నది. యేసుక్రీస్తు దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, దేవునికి ఉండాల్సిన ప్రతి క్వాలిటీ, దేవునికి ఉండాల్సిన ప్రతి లక్షణము, దేవునికి ఉండాల్సిన అర్హతలన్నీ ఎవరిలో ఉన్నాయంట? క్రీస్తులో ఉన్నాయి. కాబట్టి ఆ క్రీస్తుని మనము అనుసరించి నడుచుకోవాలి. అందుకోసమే లాజరు చనిపోయి 4 దినాలు అవుతాం. మార్తా మరియలు అనుకుంటున్నారు, ఇక నా తమ్ముడు చనిపోయాడు, సమాధిలో పెట్టేశాం, యేసు ప్రభువుని కౌరంపారు. కానీ ఆయన 4 రోజుల తర్వాత వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత లాజరు దగ్గరికి వెళ్దామంటుంటే వాళ్ళు అంటున్నారు, అయ్యా ఆల్రెడీ సమాధిలో ఉన్నాడు, ఇప్పటికీ ఆయన శరీరం కంపు కొడుతుంటది, ఇక అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం అని చెప్పేసి మార్తా మరియలు అంటున్నారు. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? ప్రభు ఏమంటున్నాడంటే, అమ్మా నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. అర్థమవుతుందా? ఫస్ట్ నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే దేవుని యొక్క మహిమ ఏంటో, దేవుని యొక్క తేజస్సు ఏంటో, దేవుని యొక్క ప్రభావం ఏంటో నువ్వు చూస్తావు. మనం నమ్మకపోతే మన జీవితంలో దేవుని మహిమను చూడలేము. దేవుని మహిమ అంటే అర్థం ఏంటి? మహిమ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా పరిస్థితిలో ఉన్నాం అనుకోండి, దాని నుండి బయటపడినప్పుడు అందరికీ అర్థమవుతుంది. అందరు చేతులు ఎత్తేసినప్పుడు, దేవుడు బాగు చేసినప్పుడు అది దేవుని మహిమను వివరిస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? వెంటనే యేసు ప్రభువు సమాధి దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళగానే ఏమన్నా తెలుసా? తండ్రి దగ్గర ప్రార్థన చేశాడు, దేవా నీ నామ మహిమార్థమై ఈ వ్యక్తిని బ్రతికించానని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయగానే ఆయన సమాధిలో లాజరు బయటికి రా అనగానే వెంటనే లాజరు బయటకు వచ్చాడట. ఎప్పుడైతే రాయి తొలగించారో లాజరు ఆ యొక్క పేద వస్త్రములు కట్టుకొని బయటికి వచ్చాడట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే మార్తా మరియలు నమ్మారు యేసు ప్రభువు చెప్పినట్టు. రెండవది, ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన మాట మనుషుల్ని బ్రతికిస్తుంది. ఆయన మాట
చనిపోయిన వారిని కూడా తిరిగి లేపుతుంది. ఆయన మాట ఎండిపోయిన జీవితాలు కూడా చిగురింపజేస్తుంది, ఎండిపోయిన మొద్దును కూడా చిగురింపజేస్తుంది ఆయన మాట. అందుకోసం యేసు నామములో శక్తి ఉంది, యేసు నామములో విమోచన ఉంది, యేసు నామములో రక్షణ ఉంది, యేసు నామములో అద్భుత కార్యాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మనం అందరం ఎవరిని నమ్మాలంటే యేసుక్రీస్తును నమ్మి విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. కాబట్టి ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆయనను అనుసరింపకుండా అనేక రకాల పరిస్థితులు మనకి దాపరిస్తూ ఉంటాయి. దీంట్లో మనం ఆలోచించాలి, జ్ఞానంగా ప్రవర్తించాలి. ఈ సమస్య ఎందుకు వచ్చింది అంటే ప్రభు నుండి నన్ను దూరం చేయడానికి వచ్చిందా, ప్రభుకి దగ్గర చేయడానికి వచ్చిందా? ఒకవేళ ఈ సమస్యను పడి ప్రభు దూరమయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యను సాతాను తీసుకొచ్చాడా అని మనం గమనించి గుర్తుపెట్టుకోవాలా, ఈ సమస్య నాకు ఎందుకు వచ్చిందంటే ప్రభుపై విశ్వాసం లేకుండా చేయడానికి సమస్య నా జీవితంలో వచ్చింది. కాబట్టి ఏ సమస్య రాని నేను ప్రభువు నందు మాత్రం విశ్వాసాన్ని వదలను అనే పరిస్థితులను మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈ మాటల చేత మనం అందరం కూడా ఒకరొకరు ధైర్యపరుచుకుందాం, హెచ్చరించబడదాం, ఆదరించబడదాం, అతను తల్లు ఉంచుదాం. దేవుడి మాటలు దీవించిన గాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా ఆయన యందు